నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం పట్టణంలోని చినరంగడపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి క్లాస్ రూమ్ కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పిల్లలు కూర్చున్న బెంచీలపై కూర్చుని వారితో ముచ్చటించారు. బాగా చదువుకుంటున్నారా, ఉపాధ్యాయులు బోధించే పాఠాలు అర్థమవుతున్నాయా లేదా, పిల్లలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయని వాటిని నెరవేర్చే బాధ్యత పిల్లలపైనే ఉంది అని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా తయారు చేసిన పదార్థాలను పరిశీలించారు. భోజనం రుచిగా ఉంటుందా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు భోజనాన్ని స్వయంగా కలెక్టరే వడ్డించారు. పిల్లలకు పెట్టిన ఆహారంలో ఎటువంటి తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని, రోజువారీ మెనూ ప్రకారం అన్ని తయారు చేసి పెట్టాలని ఎండిఎం వర్కర్లను ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ ద్వారా అందించిన యూనిఫామ్, పుస్తకములు, బెల్టు, షూస్ కలెక్టర్ పరిశీలించారు. స్కూల్ వాతావరణం ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రావు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము అధ్యక్షతన భీమవరం 6వ వార్డు బొక్కావారిపాలెం రామాలయం వద్ద నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఇంటింటా సంక్షేమం, ప్రగతి బాటలో నడుస్తుందని, ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా సామాజిక పెన్షన్లను 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచి, వికలాంగులకు 6,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీనే వారి ఇంటి వద్దకు వెళ్లి అందిస్తున్నామని, తల్లికి వందనం ద్వారా ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా నిధులు విడుదల చేశామని, దీపం పథకంలో భాగంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తున్నామని, నిరుద్యోగులకు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఇచ్చిన హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? పెన్షన్ అందుతుంది కదా, అలాగే అన్నదాత సుఖీభావం సార్ గారు ఇందాక లేరు. సరే ఇలా చూడండి మేడం, సార్ ఇలా చూడండి సార్. గురుగారు ఓకే ఓకే మేడం. వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ రోజున మరి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళకి మన సంవత్సర కాలంలో మరి ఏం చేసాం, మనకి ఏం చేయాలి అనేది ఒకటి చేయాలని, ప్రతి ఇంటింటికి తిరగాలని ఆదేశాలు చేయడం జరిగింది. ఈ రోజున 9:30కి 10ంటికి మనం బొక్కవారిపాలెంలో 6వ వార్డులో ప్రారంభించడం జరిగింది. రేషన్ షాపుల పునఃప్రారంభం ద్వారా ప్రజలకు ప్రత్యక్ష సేవ అందించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆర్మిల్లి అన్నారు. అత్తిలి మండలం కేసముద్రపుగట్టు రేషన్ షాపును శాసనసభ్యుడు ఆర్మిల్లి బుధవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెలలో 5 రోజుల ముందు 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు రేషన్ సరుకులు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని, తెల్లకాటు కలిగిన ప్రతి కుటుంబానికి బియ్యము, పంచదార పంపిణీ చేయాలని, నెట్వర్క్ లో జాప్యం జరిగితే ఆలస్యమైనా సరే అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మక్క సూర్యారావు, సర్పంచ్ బండి వెంకటలక్ష్మి, తహసీల్దార్ వంశీ, ఎంపీడీఓ శామ్యూల్, మండల కూటమి నాయకులు, గ్రామ పార్టీ నాయకులు మెంతి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా మరింత సంక్షేమం, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం అత్తిలి మండలం కేసముద్రపుగట్టు గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో తణుకు నియోజకవర్గంలో సైతం ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే
కె సముద్రపుగట్టు గ్రామంలో 90 లక్షలతో అభివృద్ధి పనులతో పాటు 5 కోట్ల మేర సంక్షేమాన్ని కూడా అందజేశామని తెలిపారు. మహిళలు కూటమి ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ పరిశీలకులు ప్రకాష్, కూటమి నాయకులు ఎంపీపీ మక్కా సూర్యారావు, సర్పంచ్ బండి వెంకటలక్ష్మి, కూటమి నాయకులు వేండ్ర సత్యనారాయణ, మెంతు రాజ్ కుమార్, గుడాల కాంతారావు, పోలిశెట్టి చందు, దాసం ప్రసాద్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి, అందించినటువంటి సంక్షేమాన్ని ప్రజల నుంచి తెలుసుకుని ప్రజలకు తెలియజేసి, అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా సంక్షేమ పథకాలు అందట్లేదా అనేది తెలుసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా మొదటి సంవత్సరం చేసినటువంటి పనులు, సాధించినటువంటి విజయాలను కూడా ప్రతి ఇంటికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ ఒక సుపరిపాలన అందిస్తూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెన్షన్లు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్నదాత పథకం కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, అలాగే యువతకి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాంతో పాటుగా రోజు గ్రామాల్లో సంక్షేమం అందించడంతో పాటుగా సమగ్రంగా అభివృద్ధి చేయడం, సమగ్ర అభివృద్ధిని సాధించే దిశగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన తణుకు నియోజకవర్గంలో కేఎస్ గట్టు గ్రామాన్ని నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది. అత్తిలి మండల నాయకులు, కేఎస్ గట్టు గ్రామ నాయకులు, సర్పంచ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటిని కూడా ఇంటింటికి వెళ్ళి ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా అందరికీ ప్రభుత్వ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడంతో పాటుగా అందించినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడం జరుగుతుంది. తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి ఫ్లైఓవర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఇంతమంది ప్రాణాలు పోతున్నా కనీసం మానవత్వం లేదా అని హైవే నిర్వహణ అధికారుల పనితీరు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం జంక్షన్ వద్ద హైవేపై జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డుపై బురద పేరుకుపోయి ప్రమాదాల్లో గతంలో పలువురు మృత్యువాత పడ్డారు. తాజాగా మంగళవారం రాత్రి సైతం సజ్జాపురం ప్రాంతానికి చెందిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి టిప్పర్ లారీ కింద పడి మృతి చెందడంతో ఎమ్మెల్యే స్పందించారు. బుధవారం ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కనీసం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను చూడకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎప్పటికి పూర్తవుతుంది అనే కనీస సమాచారం కూడా లేకపోవడం దారుణమని అన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, గతంలో అనేక పర్యాయాలు అధికారులు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, ప్రణాళిక ప్రకారం నిర్మాణ పనులు జరగకపోగా సర్వీస్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. హైవే నిర్వహణ విభాగం విజయవాడ ప్రాంతీయ అధికారితో ఫోన్లో మాట్లాడి తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ వెంట తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాల్వేషన్ ఆర్మీ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వ్యవస్థాపకులు విలియం బూత్ ఎంతో మందికి స్ఫూర్తి నింపారని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆర్మిల్లి కృష్ణ తులసి పేర్కొన్నారు. సాల్వేషన్ ఆర్మీ స్థాపించి 160 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని బాలికల వసతి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి కృష్ణ తులసి పాల్గొని మాట్లాడారు. 1865లో బిలియం బూత్ సాల్వేషన్ ఆర్మీ సంస్థను స్థాపించి సేవా దృక్పథంతో స్ఫూర్తి నింపారు అన్నారు. నిరుపేదలకు, అనాథలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ యేసుక్రీస్తు బోధనలు అందరికీ పంచుతూ ప్రతి ఒక్కరిలో సేవా తత్పరతను నింపే విధంగా కృషి చేశారు అన్నారు. అనంతరం వసతి గృహంలోని విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. విలియం బూత్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యేసు ప్రభు వారికి నా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ఈరోజు సాల్వేషన్ ఆర్మీ స్థాపించి 160 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి వీరందరూ కూడా వివిధ చర్చెస్ నుంచి చర్చ్ యొక్క పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ఫ్లాగ్ సెరమనీని ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందకరం. మరి ఇప్పుడే పాస్టర్ గారు చెప్పినట్టుగా 1865 సంవత్సరంలో విలియం బూత్ అనే ఆయన లండన్ వీధుల్లో తిరుగుతూ ఆయన ఈ సంస్థను స్థాపించి ఈరోజు మరి చూస్తే ఈ సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థగా, ఒక సేవా సంస్థగా మరి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుని మరి నిరుపేదలకు కానీ అట్లాగే అనాథ పిల్లలకి ఒక అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను పక్కన చేస్తూ మరొక పక్క ప్రభువు యొక్క ప్రేమతత్వాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రతిబింబించే విధంగా ఆయన మరి ఈ సంస్థ ముందరికి తీసుకెళ్లడం చాలా సంతోషకరం. ఈ నెల 9న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికులు, ఉద్యోగులకు చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. లేబర్ కోడ్స్ ద్వారా శ్రమ దోపిడీకి ద్వారాలు తెరిచారని, కార్మికులను అభద్రతా భావంలోకి నెట్టారని అన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలు మళ్లీ పోరాటాల ద్వారా నిలబెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు కృష్ణబాబు, ఎన్ ఆదినారాయణ బాబు, నాగేంద్ర కుమార్, సురేష్, పెద్దిరాజు, పల్లపురావు, జ్యోతిబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జాతీయ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం జూలై 2025 అవగాహన కార్యక్రమాన్ని స్కూల్ హెడ్ మాస్టర్ ఏడుకొండల ఆధ్వర్యంలో సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు నిర్వహించి మాట్లాడుతూ కాలానుగుణ వ్యాధులు, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత అన్న అంశంలో డెంగ్యూ నివారణ ఇంటి నుండే ప్రారంభం కావాలని, సమర్థవంతమైన ప్రజల భాగస్వామ్యంతోనే డెంగ్యూ నివారణ సాధ్యమని, నిరుపయోగమైన కంటైనర్లలో మంచినీటి నిల్వలు లేకుండా చేసుకోవడం ద్వారా దోమ పుట్టుకకు చెక్ పెట్టవచ్చునని అన్నారు. హెడ్ మాస్టర్ ఏడుకొండలు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛాంధ్ర సాధనలో భాగమని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. అనంతరం సబ్ యూనిట్ ఆఫీసర్ స్కూల్ ఆవరణలో మిడ్ డే మీల్, కిచెన్ రూమ్, త్రాగునీరు, టాయిలెట్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డ్ హెల్త్ సెక్రటరీ, హెల్త్ అసిస్టెంట్స్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిడదవోలు, నర్సాపురం ప్రధాన రహదారిపై జరుగుతున్న కల్వర్టు పనులను స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కల్వర్టు పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రయాణికుల, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు కొండాలమ్మ దేవాలయ సమీపంలోని నడిపల్లి నుండి నడిపల్లి కోట వెళ్లే రోడ్డు అధ్వాన దశకు చేరడంతో తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొంత దూరం ప్రజలతో కలిసి మంత్రి దుర్గేష్ రోడ్డుపై నడిచారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంతర్గత రహదారులతో పాటు ప్రధాన రహదారులను కూడా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని ప్రజలను కోరారు. నిస్వార్థ ప్రజానాయకుడు, సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షుడు దాసరి వెంకటకృష్ణ అని పలువురు వక్తలు ప్రశంసించారు. వాండ్ర గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ 61వ పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు యాడంగి యేసు, శ్యాములు మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చి స్వచ్ఛమైన సేవలు అందిస్తున్న దాసరి వెంకటకృష్ణ వాండ్ర గ్రామ అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారని, ఆయన చేసిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, విఆర్ఓ చిన్నారావు, గ్రామ సచివాలయ సిబ్బంది, రాజకీయ పక్షాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ప్రశంసించారు. వెలువర్రు గ్రామంలోని శ్రీ వీరపేరంటాలమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని బుధవారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. దేవాదాయ శాఖ భీమవరం తనిఖీదారు వెంకటేశ్వరరావు సమక్షంలో భీమవరం సబ్ డివిజన్లోని వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారులు హుండీల తాళాలు తీశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు, మాజీ చైర్మన్లు మంతెన రంగరాజు, ముదునూరి వీర్రాజు ఇతర ప్రముఖుల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సేవకులు హాజరై హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 6 నెలలుగా హుండీలో వేసిన కానుకలు లెక్కించగా 7,06,828 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు తెలిపారు.
ఈ వార్తలకు స్వల్ప విరామం.